అందాన్ని, అర్థాన్ని, ప్రయోజనాన్ని కలబోసుకొని శోభిస్తున్న పరమేశ్వరుని సృష్టి మంగళకరం, మహిమాన్వితం. ఉత్సాహంగా జీవించడానికి అనుకూలంగా ఉన్న ఈ పవిత్ర సృష్టిలో నిరాశ నిస్పృహలతో బరువు బ్రతుకును ఈడ్చుకుంటూ పోవడం మనిషికి అనివార్యమైంది, అలవాటుగా మారింది. ఆశించినవి అందవు, అందినవి ఎంతో కాలం నిలవవు. ఆపదలు ఎప్పుడొస్తాయో తెలియదు, సంపదలు ఎప్పుడు పోతాయో అర్థం కాదు. మమతలు ఒకవైపు మారణ హోమాలు సృష్టిస్తూ ఉంటే మరొక వైపు బాంధవ్యాలు బంధాలై కట్టి పడేస్తూ ఉన్నాయి. ఇలాగే మనిషి జీవించాలి, మనుగడను కొనసాగించాలి. ఎంతకాలం ఇలా, అది వేరే విషయం. ఈ ప్రపంచంలో మనం ఉండేది ఎంతకాలం? ఎప్పుడూ ఉండాలి అనేది మనిషి అభిమతమైన, ఎప్పుడూ ఉండలేము అనేది మనిషి యొక్క అనుభవం.